స్టార్ట్ చేసిన వచ్చిన ఇదంటే ఫోటో వస్తుంది సరేనా. పవిత్రమైన పుష్కరులు ఇచ్చిన బట్టలు ఉంటారండి. ఎవరి భక్తులకు వారి బాధ్యత వహించగలరు. భక్తులు లేని వ్యక్తులకు వ్యాధులు ఇచ్చి పుష్కరులోకి ప్రవేశించకూడదండి. భక్తులు గమనించగలరు. దొరుకుతంగా ఉంటారు. అబద్ధిత వ్యక్తులు ఉంటారండి. శ్రీ స్వామివారు అమ్మవారి పుష్కర్లో కొలువైనారు కావున పవిత్రమైన పుష్కర్లో ఇచ్చిన బట్టలు తిండి ఆ పాపాన్ని మూట కట్టుకోకూడదండి. భక్తులు గమనించగలరు. శ్రీ స్వామివారి పుష్కరందు చిన్నపిల్లల డైపర్లు చిత్తగుట్టలు మాత్రం వేయగలరు. అవసర ప్రాంతంలో పరిశుభ్రంగా ఉంచుకోగలరు. భక్తులకు మరియు శ్రీ స్వామివారి భక్తుల విజ్ఞప్తి. శ్రీ స్వామివారి పుష్కరంలోకి మగవారి దుస్తులు జరిగి ప్రవేశించకూడదు. స్వామివారి పుష్కరంలో షాంపులు వాడిన ఇచ్చిన బట్టలు పిండిన 2000 రూపాయల జరిమానా విధించబడిందండి. భక్తులు గమనించగలరు. స్వామివారి పుష్కరణంలో చిన్నపిల్లల డైపర్లు చెత్తబుట్టలు మాత్రం వేయగలరు. పరిసర ప్రాంతంలో పరిశుభ్రంగా ఉంచుకోగలని భక్తులకు మనవి. శ్రీ స్వామివారి పుష్కరణంలో మండపం వద్ద కొబ్బరికాయలు కొట్టకూడదండి. గేటు వద్ద ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర కొబ్బరికాయలు కొట్టుకోగలరు. శ్రీ స్వామివారి పవిత్రమైన పుష్కరణి ఇచ్చిన బట్టలు పెట్టి అపవిత్రం చేయకూడదండి. శ్రీ స్వామివారి పుష్కరణంలో అపరిచిత వ్యక్తులు ఉంటారు, దొంగలు ఉంటారండి. ఎవరి భక్తులకు వారి బాధ్యత వహించగలరు. భక్తులైన వ్యక్తులకు వ్యాధులు ఇచ్చి పుష్కరంలోకి ప్రవేశించకూడదండి. భక్తులు గమనించగలరు. జోగు దొంగలు ఉంటారు, అపరిచిత వ్యక్తులు ఉంటారండి. శ్రీ స్వామివారు అమ్మవారు పుష్కర్లో కొలువైనారు కావున పవిత్రమైన పుష్కర్లో ఇచ్చిన బట్టలు పిండి ఆ పాపాన్ని మూట కట్టుకోకూడదండి. భక్తులు గమనించగలరు. శ్రీ స్వామివారి పుష్కరంలో చిన్నపిల్లల డైపర్లు చెత్తబుట్టలు మాత్రం వేయగలరు. పరిసర ప్రాంతంలో పరిశుభ్రంగా ఉంచుకోవాలని భక్తులకు మనవి. శ్రీ స్వామివారి భక్తుల విజ్ఞప్తి. శ్రీ స్వామివారి పుష్కరంలో షాంపులు వాడరాదు మరియు తెలిసిన బట్టలు పుష్కరంలో ఉండకూడదు. శ్రీ స్వామివారి పుష్కరంలో చిన్నపిల్లల డైపర్లు చెత్తబుట్టలు మాత్రం వేయగలరు. పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రంగా ఉంచుకోగలని భక్తులకు మనవి. శ్రీ స్వామివారి పుష్కరంలోకి స్వామివారి దుస్తులు ధరించి పుష్కరంలోకి ప్రవేశించకూడదు. శ్రీ స్వామివారి పుష్కరణంలో కొబ్బరికాయలు కొట్టకూడదండి. గేటు వద్ద ఆంజనేయ టెంపుల్ దగ్గర కొబ్బరికాయలు కొట్టగలరు. శ్రీ స్వామివారి పుష్కరణంలో అపరిచిత వ్యక్తులు ఉంటారు, దొంగలు ఉంటారండి. ఎవరి భక్తులకు వారే బాధ్యత వహించగలరు. స్వామివారి పుష్కరణంలో పరిశీలన వ్యక్తులకు వ్యాధులు ఇచ్చి పుష్కరంలోకి ప్రవేశించకూడదండి. స్వామివారి పుష్కరణంలో షాంపులు వాడిన ఇచ్చిన బట్టలు